ఆజాద్ నగర్ ప్రేమ్ నగర్ కమిటీ సభ్యులు కులమతాలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా పాషా మాట్లాడుతూ కాలనీలోని పలు సమస్యల కొరకు అందరం కలిసికట్టుగా ఉంటూ పనిచేస్తామన్నారు. గత 40 సంవత్సరాల నుండి మా కాలనీ ప్రాంతంలో గణేష్ చవితి, సాంస్కృతిక ఆధ్యాత్మిక పలు పండుగలలో కుల మతాలకు అతీతంగా పాల్గొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కమిటీ కార్యవర్గ సభ్యులను కాలనీ వాసులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. అసోసియేషన్ లో ప్రెసిడెంట్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ కారింగుల లింగారావు, జనరల్ సెక్రటరీ వి రఘు, ట్రెజరర్ బి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ నగర్ అసలు నుంచి అందరికీ ధన్యవాదం, నమస్కారం. 40 ఏళ్ళ నుంచి మనం ఆజాద్ నగర్ అసలు నుంచి అంతా కలిసి మంచి చేసుకుంటున్నాము. ఇప్పుడు అదే కార్యక్రమం నడుస్తుంది. గణేష్ పండుగ కానీ ఏదైనా కానీ గణేష్ జనం, దుర్గామాత పూజ అన్నీ అందరు కలిసి మంచి చేసుకున్నాం. అన్నదానం విధానం అన్నీ అవుతాయి. అందరూ ఒక్కటే ఉన్నాం మేము. అట్లా ప్రాబ్లం ఏం లేదు. కొన్ని వస్తు వ్యవసాయాలు ఉన్నాయి. అది దాని గురించి మేము మళ్ళీ కొత్త కమిటీ చేసినాం. ఒక వారం 10 రోజుల పెద్ద మనుషుల దగ్గర పోయి కంప్లైంట్ చేసి బస్తీలో మొత్తం తిరిగి చేసి ఏమేమి ప్రాబ్లం ఉన్నది అవి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నమస్కారం. మరి గతంలో నేను అప్పుడు 15 సంవత్సరాలు ఉంటాను. నేను కూడా కమిటీలో ఉన్నాను. 36 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ముందు ముస్లిము, హిందువులు, తెలుగులు, క్రిస్టియన్స్ అని ఈ భేదాలు లేవు. మాకు ఏ పండుగ చేసినా కలిసిమెలిసి చేసుకుంటాం. వినాయకుడు కూడా 36 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. అందరం కలిసి ఐకమత్యంగా పెడతాము. కమిటీ ఎందుకు వేసినామంటే కొంచెము పిల్లలు విచ్చలవిడిగా ఖరాబ్ అవుతారు. దాని గురించి మనమంతా ఐకమత్యంగా ఉండి మళ్ళీ వాళ్ళను క్రమశిక్షణలకు తేవాలి అని పాషాబాయి అన్నందుకు మేము ఒక 60 మంది కమిటీ వేసుకొని మరి రోడ్సు, కరెంటు, నీళ్ళు ఆ ప్రాబ్లం మాకు ఏమీ లేదు. ఇప్పుడు మాకున్నదంతా ఒక కెమెరాలది ఒకటి ఉన్నది. కొంచెం బస్సు పెద్దగా అయింది కాబట్టి కొంచెం అవస్థలు అవుతుంది. దాన్ని కూడా అందరం కలిసిమెలిసి ఒక సైడ్గా పెట్టుకొని అందరం సహకరించుకొని ఐకమత్యంగా ఉన్నామని చెప్పి అనుకొని మరి 10 రోజుల నుంచి అందరి దగ్గర ఆలోచించి అందరితో మాట్లాడి మరి ఒక కులమని కాకుండా అన్ని కులాలు ఐకమత్యంగా కమిటీ ఇచ్చినాము. ఈ కులం లేదు అని కాదు, అన్ని కులాలు కలిసి ఒక్కరు కూడా బాయ్ అని సహకరించుకుంటా మరి ఇంకా కొన్ని పనులు చెయ్యాలి. కొంతమంది పిల్లలను కాలేజ్ చదువుకున్నారు, వాళ్ళకు జాబులు లేక చాలామంది బాధల ఇబ్బందితో రాంగ్ రూట్లో పోతున్నారు. వాళ్ళకు ధైర్యం చెప్పి మీకన్నా మేము ఏమీ లేని స్థాయిలో కష్టపడి పైకి వచ్చినాం అని అందరూ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి ఇళ్ళల్లా అని చెప్పి, పేరెంట్స్ తల్లిదండ్రులు ఇచ్చుకోవాలని చెప్పి అనుకొని ఇంటింటికి పోయి చెప్పి మీరు మంచి పని చేస్తున్నారని మాకు అందరూ పెద్ద ఎత్తున సహకరించి ఇలా మాకు కమిటీ ఎన్నుకున్నారు. అందరికీ బస్సు పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. సంవత్సరాల కమిటీ కొత్త కమిటీ కాదు. ఏంటంటే కొంతమంది అలా ఒక 7-8 మంది జరిగిపోయారు. వాళ్ళ ప్లేస్లో ఇంకా పెద్ద మనుషులను తీసుకొని నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పాషాబాయి గారికి ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. ఇంకా ముందు ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరికి తీసుకొస్తామంటే మీరు మా దగ్గర తీసుకుపోతే మేము ఎమ్మెల్యే దృష్టి గారికి, ఎంపీ గారు కిషన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతాము. సాధ్యమైనంత వరకు మీకు చేస్తూనే ఉంటాం. చిన్న పనులు అయితే మేమే ఫోన్లు చేస్తాము. దోమలది కానీ స్ప్రే కానీ ఏమైనా చిన్న వాటర్ పొజిషన్ వస్తాయి. ఇవన్నీ మాకు ఆ శక్తి ఉంది. పెద్ద పనులు గవర్నమెంట్ పనులు ఉన్నాయనుకోండి కంపల్సరీ ఎమ్మెల్యే దృష్టికి మరి కిషన్ రెడ్డి గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా పనులు చేపిస్తామని చెప్పి ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తారు ఇంకా ఎంత మార్పు వస్తుందో. అది మీరు అందరూ మాకు మద్దతు ఇవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి. అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ముందుకు పోదామని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. वासी है यहाँ पे रहने वाले, तकरीबन ये हमारी बस्ती जो 60-70 साल पुरानी है. अल्हम्दुलिल्लाह इससे पहले भी कमेटी बनी थी मगर वो वैसी पेंडिंग में पड़ गया था. माशाल्लाह आज फिर नई कमेटी बनाई गई, रजिस्ट्रेशन वगैरह कराया गया. इंशाल्लाह बस्ती के महल्ले के जितने भी जो प्रॉब्लम होंगे इंशाल्लाह सॉल्व करेंगे. हमारे ये पाशा भाई प्रेसिडेंट है और हमारे ये अन्ना जो वर्किंग प्रेसिडेंट है. तो इंशाल्लाह बस्ती में जो बहुत अच्छा काम होगा. जिसको भी जरूरत पड़ी इंशाल्लाह आधी रात को आइए कमेटी ऑफिस पे, इंशाल्लाह काम करेंगे आप लोगों का. थैंक यू.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.